హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియోలో ఆర్బీఐ కొత్త బ్యాంక్ అకౌంట్ రూల్స్ గురించి తెలుసుకుందాం. మీ బ్యాంక్ అకౌంట్ చాలా రోజులుగా వాడట్లేదా? జీరో బ్యాలెన్స్లో ఉందా? లేదా ఎప్పుడో ఓపెన్ చేసి మర్చిపోయారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎందుకంటే ఆర్బీఐ కొత్త నిబంధనల వల్ల కొన్ని బ్యాంక్ అకౌంట్లు నేరుగా క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. సో ఆర్బీఐ కొత్త నిబంధనలు ఏమిటి? భారతీయ రిజర్వ్ బ్యాంక్ బ్యాంకింగ్ సిస్టమ్ సేఫ్గా ఉంచడానికి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుందండి. కొత్త రూల్స్ ప్రకారం యాక్టివ్గా లేని బ్యాంక్ అకౌంట్లు ప్రత్యేకంగా దృష్టి పెట్టబోతున్నారు. ఏ అకౌంట్లు ప్రమాదంలో ఉంటాయి? ముఖ్యంగా ఒకటి, డోర్మాంట్ అకౌంట్. 2 సంవత్సరాలుగా డిపాజిట్ లేదు లేదా విత్డ్రావల్ లేకుండా, ఒక్క ట్రాన్సాక్షన్ కూడా లేకుండా ఉన్న అకౌంట్లను మనము డోర్మాంట్ అకౌంట్స్ అంటారు. సో ఈ ఫ్రాడ్కి అవకాశం ఉంటుంది కాబట్టి ఆర్బీఐ ఇలాంటి అకౌంట్లు క్లోజ్ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చి ఇన్యాక్టివ్ అకౌంట్స్. అంటే ఒక సంవత్సరం పాటు కస్టమర్ సైడ్ నుంచి ఎలాంటి ట్రాన్సాక్షన్ లేకపోతే అకౌంట్ ఇన్యాక్టివ్ అయిపోతుంది. దీర్ఘకాలంగా ఇలాగే ఉంటే బ్యాంక్ ఆ అకౌంట్ను క్లోజ్ చేయవచ్చు. నెక్స్ట్ జీరో బ్యాలెన్స్ అకౌంట్స్. చాలామందికి జీరో బ్యాలెన్స్ అకౌంట్లు ఉంటాయి. ఓపెన్ చేసి వాడకుండా అలాగే వదిలేస్తారు. సో కేవైసీ అప్డేట్ చేయకపోతే, చాలా కాలం యాక్టివిటీ లేకపోతే ఇలాంటి అకౌంట్స్ కూడా క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆర్బీఐ ఎందుకు ఇలా చేస్తుంది? ఎందుకంటే డిజిటల్ ఫ్రాడ్స్ ఈ మధ్య బాగా పెరిగిపోతున్నాయండి. మనీ లాండరింగ్ సమస్యలు కూడా ఉన్నాయి. సో వాడని అకౌంట్లు ఫ్రాడ్కి ఈజీగా టార్గెట్ అవుతాయి. అందుకే బ్యాంకింగ్ సిస్టమ్ క్లీన్ చేయడానికి ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. సో మీరేం చేయాలి ఇలాంటి కాకుండా? సో ఒక చిన్న ట్రాన్సాక్షన్ చేయండి. అంటే మీ అకౌంట్లో సేఫ్గా ఉండడానికి కనీసం ఒక చిన్న ట్రాన్సాక్షన్ చేయండి. ఒక ₹10 డిపాజిట్ అయినా, లేకుంటే చిన్న ఏటీఎం విత్డ్రావల్ అయినా, లేకుంటే ఒక యూపీఐ పేమెంట్ అయినా చేయండి. నెక్స్ట్ కేవైసీ తప్పకుండా అప్డేట్ చేయండి. మీ ఆధార్, పాన్ అడ్రస్ బ్యాంక్లో అప్డేటెడ్గా ఉందా లేదా చెక్ చేయండి. అవసరమైతే బ్రాంచ్కి వెళ్ళి లేదా ఆన్లైన్ కేవైసీ కూడా చేయండి. పాత అకౌంట్లు ఏమన్నా ఉన్నాయో చెక్ చేయండి. సో మీ పాత జాబ్లో ఉన్నప్పుడు ఏదైనా అకౌంట్ ఓపెన్ చేసి ఉంటే, లేదా పాత కాలేజ్లో, లేదా ఎప్పుడో ఓపెన్ చేసిన అకౌంట్లు ఉంటే వెంటనే చెక్ చేయండి. అవి లేదంటే తెలియకుండా అవి క్లోజ్ అయిపోతాయి. సో చివరిగా ఏంటంటే, మీ డబ్బుతో సంబంధించిన విషయం కాబట్టి ఒక చిన్న నిర్లక్ష్యం మీ అకౌంట్ క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్టయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.